కరీంనగర్ జిల్లాలో భూ తగాదాలలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు యత్నించి ఓ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. ఈగల్ టీంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగరాజు తన మిత్రుడైన శ్రీనివాస్ కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫర్టిలైజర్ షాప్లో పెట్టించినట్లు ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్లోని తన ఇంట్లో దాచుకున్నాడు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో దాడి చేసి గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్టు చేసినట్లు ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మెడబోయిన నాగరాజు అని మా దగ్గర కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. ఈగల్ టీంలో పనిచేస్తుంటాడు. ఇన్ఫర్మేషన్ మీద అతని ఇల్లు సెర్చ్ చేస్తే అతని ఇంట్లో ఒక 370 గ్రాముల గంజా పట్టుబడడం జరిగింది. ఆ గతంలో ఒక వారం రోజుల క్రితము చిగురుమావడి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ గంజా కేసు రిజిస్టర్ అయిన సమయంలో ఎవరి షాపులో అయితే గంజా దొరికిందో ఆయన దాన్ని ఇది నేను పెట్టింది కాదు, నాకు సంబంధం లేదని గట్టిగా అతను చెప్పడం వల్ల మేము అన్నోన్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.